నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ. లైఫ్ లో ఎన్ని ఆర్భాటాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలంటారు. కానీ లైఫ్ అంటే ఏంటో అసలు ఏ శాస్త్రవేత్తకి కూడా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న కట్టుబాట్లు మాత్రమే. కానీ ఏదైనా నిజమైన ఆపద ఎదుర్కోవాల్సి వస్తే ఏ బంధం ఏ బంధుత్వం కూడా మన కోసం నిలబడదు. మన కోసం నిలబడే ఏకైక వ్యక్తి మనం మాత్రమే. మానవుడు చివరి దశలో కూడా అతని కోసం అతను జీవిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏదైనా బంధం కోసం జీవిస్తున్నాడని భావిస్తే ఆ ఆలోచన తాత్కాలికం మాత్రమే. ఎవరికైనా ఏదైనా అనుకోని ఆపద ఎదురైతే దేవుడిపైనే భారం వేస్తాం. కానీ ఆ దేవుడు ఎలా ఎక్కడుంటాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. అసలు దేవుడు ఉన్నాడో లేదో కామెంట్లో తెలియచేయండి. ప్రపంచ నలుమూలల్లో యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దానికి కారణం ఆయా దేశాల ప్రధాన మంత్రులే అని చెప్పొచ్చు. వారి మెదడులో వారు లోనయ్యే సంఘర్షణే దానికి ప్రధాన కారణం. ఒక సమాజం బాగుండాలంటే ఎవరికి వారు ఎటువంటి సామాజిక బాధ్యత వ్యవహరించుకోవాలో ఈరోజు మన ఐఎస్ఆర్ టాపిక్. జీవితంలో ఎటువంటి సంఘర్షణకి లోనవ్వకుండా ఎలా బ్రతకాలన్న విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నదే మా ఉద్దేశం. మన ఆలోచనలు పరిమితమైనవి. ఆ ఆలోచనల్ని మన తెలివి సమయం సందర్భాన్ని బట్టి నియంత్రిస్తూ వస్తుంటుంది. ఆ తెలివి అనేది ఎంత ఆలోచించినప్పటికీ ఎంత తెలివైన వాడికి కూడా అది ఎప్పటికీ సంపూర్ణం అవ్వలేదు. ఆ ఆలోచన సరైన మార్గం ఎంచుకున్నప్పుడు మన మనసులో ఎలాంటి ఆర్భాటాలు అడ్డుగోడలు ఉండవు. అప్పుడు ఎలాంటి ప్రశ్న లేకుండా వాస్తవాలని వాస్తవాలుగా చూసే శక్తిని మన మనసు అలవర్చుకుంటుంది. అలాంటి ఆలోచనల్ని అలవర్చుకోవటానికి మనకి ఎవ్వరూ తోడ్పడలేరు. ఎవ్వరూ ఏమి చెప్పినా మన ఆలోచనలకి మనమే పూర్తి బాధ్యులం. ఎవరో వచ్చి మన జీవితంలో జ్యోతిని వెలిగిస్తాడన్న ఆలోచనల్ని కూడా మీ మదిలో నుండి తీసేయండి. అసలు ఎవరో చెప్తే ఒక ఆలోచనని నియంత్రించడం సాధ్యం కానే కాదు. ఒకరికి మరొకరి పైన కోపం ఎందుకొస్తుంది అన్న ఆలోచనని నియంత్రించగలిగితే ఆ ఆలోచన వాస్తవంలో జీవించడానికి మనకి తోడ్పడుతోంది. అప్పుడు ఏ సమస్యనైనా ఒక సమస్యలా కాకుండా ఒక ఆలోచనలా కనిపించి ఎదుర్కొనే సామర్థ్యం మదిలో కలుగుతుంది. ఉద్యోగం, పనులు, టైం, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆ ఆలోచన వలనే మనం ఒక మనిషిని మనిషిలా కాకుండా ఒక స్వభావాన్ని ఒక బంధాన్ని కలుపుకుని వేరు చేసి చూస్తుంటాం. మనకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన సమాజ మార్పుకు ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాని ఒక మనిషిని కించపరిచేలా ఉండకూడదు. మన వ్యక్తిగత సంబంధాల వల్ల కలిగే ఆలోచనలు పూర్తిగా మారితే మన సమాజం కూడా మారుతుంది. కానీ మన అహంకారం మనల్ని మారడానికి సహకరించట్లేదు. పై స్థాయిలో ఉన్నవారు కింది స్థాయిలో ఉన్నవారిని కించపరచడం, అధికారంలో ఉన్నవారు సామాన్యులపై దౌర్జన్యం చేసేలా ప్రవర్తించడం, వీటన్నిటికీ కారణం వారి యొక్క ఆలోచనలే. ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఎవరికి వారు పరిశీలించుకోవాలి. భయంకరమైన పరిస్థితులకి మన ఆలోచనలు తోడై గొడవలకి యుద్ధాలకి సహకరిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. ఒక పరిస్థితిని మార్చడానికి, ఒక సమస్యని తొలగించడానికి చాలా మంది కమ్యూనిస్టులు, సోషలిస్టులు చేసేటువంటి పోరాటాలు కాదు. ఎవరితో వారే మానసికంగా తిరుగుబాటు పోరాటం చేయాలి. అదే ఈ సమాజానికి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మనం చేసే ముఖ్య పోరాటం. ఇది వాల్టి ఐఎస్ఆర్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.